భారతీయ జనతా పార్టీ దేవుడిని వాడుకుంటుంది, అదే సందర్భంలో దేవుడి మీదనే రాజకీయం చేస్తుంది. ఇది కొంతమంది మాట్లాడేటువంటి మాట, అది ద్వేషంతో మాట్లాడేటటువంటి మాట. అయోధ్య రామ మందిరం అన్నటువంటిది దేవుడి అంశం కాదు, ఈ దేశ స్వాభిమానపు అంశం. అలాగే ఒక జ్ఞానవాపి అంశం తీసుకున్నా, లేకపోతే కనుక ఇతరత్ర అంశాలు తీసుకున్నా, ఈ దేశం మీదకి సుదీర్ఘకాలం పాటు దండయాత్రలు చేసుకుని వచ్చినటువంటి వాళ్ళు మన ప్రధానమైనటువంటి పుణ్యక్షేత్రాలైనటువంటి కాశీ, మధుర, అయోధ్య ఇట్లాంటి వాటిలలో, అంటే హిందువులు దేశం మొత్తం ఉన్నటువంటి వాళ్ళందరూ ఎక్కడికైతే వెళ్తారో ఆ పుణ్యక్షేత్రాలనే టార్గెట్ చేసి సాంస్కృతిక దాడి చేసి తమదైనటువంటి ముద్ర వేసిపోయారు. అది అసలు అంశం, దాన్ని మనం మర్చిపోతుంటాం. దానిని స్వాభిమానం, అరే మన దేశానికి సంబంధించి ఇప్పుడు పార్లమెంటును మారిస్తే అందులో దేవుడు ఏమైనా ఉన్నారా? పార్లమెంట్ కొత్త భవనం అన్నటువంటిది అసలు పాయింట్ ఏంటి? అక్కడ బ్రిటిషోడి ముద్ర నుంచి పోయి మన ముద్ర రావాలి. నోట్లు ఏనాటి నుంచినో మారిస్తే ఏంటి? ఏనాడో ఉన్నటువంటి ముద్ర కాదు, మన ముద్ర కావాలి. రైళ్లు చేసినా ఏం చేసినా మన ముద్ర కావాలి, భారతీయ ముద్ర కావాలని తప్పిస్తుంటారు. అయితే దాన్ని దేవుణ్ణి అడ్డు పెట్టుకుంటారనో ఈ తరహాలో మాట్లాడుకురావడం జరుగుతుంది. సరే, అది విమర్శ అన్నటువంటిది రాజకీయంగా సహజం, అవసరం కూడా. విమర్శ లేకపోతే ప్రజాస్వామ్యం పరిడి వెళ్ళదు. రాహుల్ గాంధీ విమర్శించడాన్ని నేను తప్పుపట్టను. దాంట్లో ఏదైనా పాయింట్లో తేడా వచ్చినప్పుడు మాత్రమే తప్పుపడతాను. నేను మొన్న కూడా చెప్పాను, ఏదైతే అగ్నివీరు లేకపోతే నీటు ఇట్లాంటి వాటిలో మాట్లాడడం తప్పులేదు, మణిపూర్ అంశం కూడా మాట్లాడడం తప్పులేదు. తద్వారా చర్చ జరుగుతుంది, సమాజానికి అర్థమవుతుంది. అసలు మాట్లాడకూడదని, కానీ తప్పు హిందుత్వ అంశంలో వీటిట్లోనే తప్పుగా మాట్లాడకూడదని. వాస్తవంగా నేను మోడీ మాట్లాడినటువంటి మాటలో ఒక కీలకమైనటువంటి, ఈశ్వరుడి రూపం దర్శనం కోసమే, ప్రదర్శన కోసం కాదు. ఏదైతే ఈశ్వరుడి ఫోటో ఒకటి తీసుకొచ్చి చూపించిన దాని మీద మాట్లాడిన మాట, హిందువులను అవమానించడం వాళ్ళకి ఫ్యాషన్గా మారింది. ఇదేనా మీ సంస్కారం? మిమ్మల్ని దేశం ఎప్పటికీ క్షమించదు అన్నటువంటి పదాన్ని చాలా లైట్ తీసుకున్నారు. కానీ నాకైతే అది చాలా ప్రధానమైనటువంటి పదం. ఈశ్వరుడు రూపం దర్శనం కోసమే, ప్రదర్శన కోసం కాదు అన్నటువంటి చాలా కీ పాయింట్ అనిపించింది.